రసాయన ఎరువులకు స్వస్తి పలికి ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు అడుగు వేయాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయంపై 5 రోజుల శిక్షణా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. జిల్లాలోని 20 క్లస్టర్ల పరిధిలో 2500 మంది రైతులకు ప్రకృతి సాగుపై అవగాహన కల్పించడమే లక్ష్యమని తెలిపారు. రసాయనాల ఖర్చు తగ్గడం వల్ల రైతులకు లాభాలు పెరుగుతాయి, భూసారం కూడా మెరుగుపడుతుందని కలెక్టర్ సూచించారు. Towns they will accept. So recently crop completed, sir. Potato we have removed that harms we have removed. So potato it is coming very good, sir, in our area. Potato is coming very good. This is the white potato, sir, and another one is the black potato also. Same whatever rootstock we have used there. మనము 20 క్లస్టర్స్ గుర్తించి మళ్ళీ 20 క్లస్టర్లో ఒక క్లస్టర్ చొప్పున 125 రైతులకి కూడా గుర్తించి మళ్ళీ మనం ప్రభుత్వంకి ప్రపోజల్ పంపిన తర్వాత ప్రభుత్వం మళ్ళీ దాని తర్వాత జిల్లా లెవెల్ రిసోర్స్ పర్సన్ ఇందాక రామేశ్వర్ గారు మాట్లాడారు. సో వారు మళ్ళీ అక్కడ యూనివర్సిటీలో మళ్ళీ ట్రైనింగ్ తీసుకొని మళ్ళీ ఈరోజు వీరు తర్వాత మన హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్ సందర్భంగా మళ్ళీ రీసెర్చ్ హెడ్ గారు, వైస్ ప్రిన్సిపల్ గారు వారందరూ కూడా మళ్ళీ మీకు 5 రోజులు క్లాస్ శిక్షణ కూడా ఉంటాయి, ఫీల్డ్ విజిట్స్ కూడా ఉంటాయి. అంటే 2 కూడా చేయడం జరుగుతుంది. సో ఈరోజు ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్న మళ్ళీ డిఓ గారు, తర్వాత డిఆర్డిఓ గారు, డివిహెచ్ఓ గారు, పిడి ఆత్మ గారు, మన అగ్రికల్చర్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు, తర్వాత హార్టికల్చర్ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ గారు, హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్ రీసెర్చ్ హెడ్ గారు, మన ఏఓ గారు, అందరూ ఏడిఎస్కి